మంచిగా చూసినాం అన్న సినిమా అయితే. గాజువాక పిల్ల సాంగ్ అయితే మొత్తం థియేటర్ షేక్ అయిపోయింది. మంచి హీరో మిస్ అయిపోయినాం. చిత్రం చెప్పిన కదా త్వరలో విడుదలవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎంతోమంది ముందుకు రావడానికి ఉన్నారు. దానికి ఉన్న కోర్టు సమస్యలు అవి తెగిపోయినాయి పూర్తిగా. ఎనీ టైం అవి కూడా బయటికి రావడానికి ట్రై చేస్తున్నాము. పెద్దవాళ్ళు లేకపోయినా ఈ ఫ్యాన్స్ సహకారంతోనే మేము రిలీజ్ చేస్తాం. ఫ్యాన్సే బలం, ఆడియన్సే బలం, చప్పట్లు కొట్టిన వాళ్ళే బలం, ప్రేక్షకులే బలం. 100% సినిమాలో చూశారు కదా క్లైమాక్స్ ఏం జరిగింది. స్టూడెంట్స్ తలుచుకుంటేనే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతికి కారకులైనారు. అట్లా ఆడియన్స్ తలుచుకుంటేనే సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయికి తెచ్చుకోకండి దయచేసి. ఈ చివరి సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో మీ అందరికి చెప్తున్నాను. నువ్వు నేను రిలీజ్ చేసి 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ టైంని సేమ్ థియేటర్లో మళ్ళీ చూసే అవకాశం దక్కింది. అండ్ డెఫినెట్గా ఒక మంచి 23 ఇయర్స్ అయిపోయిందనే 23 ఇయర్స్ తర్వాత ఇది చూస్తున్నాం అనే ఫీలింగే లేదు. మళ్ళీ ఫ్రెష్గా చూస్తున్న ఫీలింగ్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మాకు మేము రీడిస్కవర్ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది. తేజ గారికి ఇంత మంచి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ తేజ గారు. అండ్ రిలీజ్ చేసిన వైష్ణవి ఆర్ట్స్కి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, చాలా సంతోషంగా ఉంది. చాలా 23 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే థియేటర్లో నువ్వు నేను చూడడం నిజంగా థ్యాంక్ యూ తేజ గారికి. సో ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా హీరో ఉదయ్ కిరణ్ ఎక్కడున్నా ఆయన హ్యాపీగా ఉండాలి. ఈ సక్సెస్ ని ఈ రోజు ఆయన కూడా చూస్తుంటాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నేను రిలీజ్ అయింది. ఈ రోజు థియేటర్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఫస్ట్ డే చూసిన రోజున అనుభూతిని కలిగించారు. అలాగే మా యూనిట్ నుండి ఆర్పి పట్నాయక్, అలాగే తేజ గారి ఫ్యామిలీ, అలాగే ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ వచ్చారు. వీ మిస్ యూ ఉదయ్ కిరణ్. నిజంగా ఉదయ్ కిరణ్ లోటు ఈరోజు తెలుస్తూ ఉంది సినిమాకి. తను ఎక్కడున్నా కానీ చాలా ఎంజాయ్, అంటే తను ఎక్కడున్నా కానీ ఈ వైపుని చూస్తే మాత్రం తను చాలా ఆనందించి ఉండేవాడు. ఎనీవే మిస్ యూ ఉదయ్ కిరణ్. అలాగే ఈ సినిమాకి తేజ గారు చాలా బాగా చేశారు. అప్పట్లో మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా. అందరూ ఈరోజు ఇన్నాళ్ళైన తర్వాత కూడా 23 ఏళ్ళ తర్వాత మా టీం అందరూ కూడా కలిసి నేను, అలాగే మన నాగేశ్వరరావు గారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గరుండి మొత్తం అన్ని చూసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరు యూనిట్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు రవి అండ్ కాంత్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈరోజు వాళ్ళందరితో రీయూనియన్ లాగా కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇంకొక షో ఉంటే కూడా మా ఫ్యామిలీని కూడా నేను తీసుకెళ్తాను. అందరికీ ఈ రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్స్కి నా అభినందనలు. ఏడుస్తున్నారు ఆయన చూసి. ఓ బాగా అనిపించింది నాకు. నువ్వు చూస్తున్న సినిమా చూస్తున్నంతసేపు లోపల ఏడుస్తున్నారు ఇంకా ఫ్యాన్స్ అందరు. వాళ్ళ ఫ్యాన్స్ టీవీలో చూసిన ఫీలింగ్ వేరే, ఇప్పుడు థియేటర్ లో చూసిన ఫీలింగ్ వేరే అండి. చాలా డిఫరెన్స్. లోపల మొత్తం ఎమోషనల్ అయిపోతున్నారు ఫ్యాన్స్ అయితే. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఉదయ్ కిరణ్ ని మళ్ళీ థియేటర్ లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బయోపిక్ ఆఫ్ ఉదయ్ కిరణ్ అగైన్. ఇక్కడ నుంచి లేచిపోతుంటే ఇంకా చాలా బాగుంది. చాలా ఎమోషనల్. అసలు లోపల చూడండి ఒకసారి మళ్ళీ ఇలాంటి ఫిలిం మళ్ళీ తీయాలి అన్న చాలా బాగుంది. అంటే సింగర్ వచ్చినాడు, సింగర్ చాలా బాగుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో చాలా మంచిగా తీసాడు. అంటే అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత హిట్ ఇవ్వడం అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా మంది మిస్ అయినారు కూడా అతని సీరియల్. చాలా బాగుంది. సూపర్ గుడ్ ఫిలిం అన్న. మస్తు ఫీల్ ఉందన్న. నేను పుట్టినప్పుడు వచ్చిన సినిమా, బట్ ఎవరు ఏమైనా కానీ ఈయన పీక్ సిచ్యువేషన్ లో చనిపోయాడు. బట్ ఈ టైంలో ఆయన ఉంటే టాప్ నెంబర్ 1 ఉంటున్నా. వీళ్ళు ఉదయ్ కిరణ్ లీవ్స్ ఆన్. ఇంకో సినిమాలు చాలా ఉదయ్ కిరణ్ అనేది రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. తేజ డైరెక్టర్ మాత్రం సూపర్. ఇలాగే ఉదయ్ కిరణ్ అన్న సినిమాలు చాలా, అంటే సంవత్సరానికి 1 ఇయర్ ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. చాలా బాగుంది. వి లైక్ ఇట్ అ లాట్. సో మేమందరము ఆ అమ్మాయి
we three of us put black అన్నమాట. So these are all my friends. She is also my friend. So అలా మేము వచ్చాము and we miss Uday Kiran. చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. చాలా బాగుంది. We loved it. రెస్పాన్స్ ఎలా ఉందండి? క్రేజీ అండి. ఒక్కొక్కరు వీడియోస్ తీసారు, మీరు చూడొచ్చు. ఉదయ్ కిరణ్ మూవీస్ అన్ని చూసారా? ఆల్రెడీ స్టార్ అండి. ఇంకేంటి ఉదయ్ కిరణ్ బతుకుంటే ఏం చెప్తారు మేడం? ఉదయ్ కిరణ్ అన్న ఉదయ్ కిరణ్ ది కమ్బ్యాక్ రీ రిలీజ్ మూవీ నువ్వు నేను వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా మూవీ రీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీని ఇట్లా చూపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాం చాలా సీన్స్లలో. అండ్ వి ఆల్ మిస్ హిమ్ ఏ లాట్. అసలు అనవసరంగా ఒక తప్పు డెసిషన్ తీసుకున్నారు, బట్ అది మనం అలా అనలేము. బికాస్ ఇంటర్నల్ గా అతను ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యారో తెలీదు మనకి. బట్ ఓకే, ఇట్స్ హిస్ పర్సనల్ థింగ్. బట్ ఇలా రీ రిలీజ్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీస్ రీ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ రీసెంట్ పోస్ట్ నేను ఆర్జీవి గారిది చూశాను, లైక్ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తున్నారు అని చెప్పేసి. సో ఉదయ్ కిరణ్ బయోపిక్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగుంది. మళ్ళీ ఉదయ్ కిరణ్ ఉండే బాగుంది అనిపించింది. చాలా బాగా అనిపించింది. అంటే చాలా సార్లు మనం టీవీలో చూసాం కదా ఈ సినిమాని, ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది అండి. అసలు మళ్ళీ ఉదయ్ కిరణ్ ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుందో మేము సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ అనిపించింది మాకు. ఇప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. ఫీల్ ఉదయ్ అంటే ఇంకా తెలుసుగా, లవ్ సాంగ్స్ అవి ఫేమస్. ఇంకా చాలా మంచిగా ఉంది. ఉదయ్ కన్నా అన్న కోసం వచ్చినాం సినిమా గురించి. సినిమా చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఉంటే బాగుంటే ఉంటే బాగుండే. ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంటే అట్లా బాధ అయితే చాలా. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత బ్రో నీ ఏజ్? తెలియదన్నా కాదు, ఈ సినిమా అప్పుడు మనకి చాలా టీవీలో చూసినాం కదా చాలా సార్లు. చూస్తాం. సో ఇప్పుడు థియేటర్ లో చూసారు, ఎలా అనిపిస్తుంది? ఇక అన్న కోసం ఉదయ్ కిరణ్ కోసం వచ్చినాం. ఇప్పుడు ప్రభాస్ ఫైన్ మేము. ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టం. మెయిన్ పాటలు చాలా మంది వచ్చారు లోపల. చూసినప్పుడు ఎలా చాలా థియేటర్ లో చూడలేదు సినిమా. ఎప్పుడు చూసినప్పుడు మొత్తం చాలా మంచిగా. 4K లో రిలీజ్ చేశారా లేకపోతే నార్మల్ గానే? 4K అయితే లేదు. ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు ఉంటే మరి బిగ్ స్టార్ అవుతారా? అదే చాలా ఫేమస్ అవుతుంటాడు ఆయన. ఎందుకు అట్లా వేసుకుంటది ఇన్ని రోజుల బాధ తర్వాత అనిపిస్తుంది సినిమా. అరే నెక్స్ట్ ఉదయ్ కిరణ్ ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థియేటర్ లో చూడడానికి? ఎందుకంటే బెస్ట్ అయితే ఈ మూవీ ఉంటుంది. చాలా అంటే ఫేమస్ కదా పాటలు ప్రతి ఒక్కటి. ఆయన లేడు స్క్రీన్ మీద చూసినప్పుడు అదే నా చెప్తున్నాను కదా, నాకైతే కళ్ళ తిరిగినాను సినిమా.